ఒక చెయ్యి పొట్టిగా ఉంటుంది, ఒక చెయ్యి పొడుగు ఉంటుందండి. ఇట్లా పెట్టి చూసుకోండి, స్టెచ్ చేసుకొని చూసుకోండి. ఒక చెయ్యి పొట్టిగా ఉంటుంది, ఒక చెయ్యి కొద్దిగా పొడుగు ఉంటుంది. కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎవరండి చూసుకోండి, ఎవరైనా మీరెవరో ఇప్పుడు ఇక్కడికి వస్తే ఆ రెండో చేతులు బెంచ్ చేస్తాను ఇప్పుడు నేను. మీరేనా? ఓకే. లెఫ్ట్ హ్యాండ్ చిన్నగా ఉంటుందంట, ఈ హ్యాండ్ పెద్దగా ఉంటుందట. ఇప్పుడు చూడండి అద్భుతాలు జరుగుతాయి. చైర్లో కూర్చో. దేవుడు ఇప్పుడు స్పష్టపరచబోతున్నాడు, చైర్ పెంచబోతున్నాడు. అందరూ చూడండి. The power in the name of Jesus, Lord. 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 Woo! ఈరోజు నీ ఇష్టము బట్టి కాదు, ఈరోజు ఆయన ఇష్టంను బట్టి దేవుడిని ఆశ్రయించబోతున్నాడు అండి. వందలు చూసినా నువ్వు వేలు చూడలేదేమో, వేలు దేవుడు చూపించబోతున్నాడు. వేలు చూసి లక్షలు చూడలేదేమో, లక్షలు దేవుడిని చూపించబోతున్నాడు. లక్షలు చూసి కోట్లను చూడలేదేమో, దేవుడు సెలవిస్తున్నాడు. పాతవన్నీ గతించినది ఇప్పుడు కొత్తమైనది కనుక కోట్లను దేవుడిని చూపించబోతున్నాడు. సమృద్ధి నీ యొక్క గృహంలోకి తాండవించబోతున్నాడండి. హల్లెలూయా. విశ్వాసం ద్వారా నువ్వు సమస్తము పొందుకొనబోతున్నావు. ఈరోజు దేవుని యొక్క బలమైన ప్రణాళిక ఇక్కడ ఉన్నదండి, బలమైన అభిషేకం ఉన్నది. until unless there is no will of God you will not hear. హల్లెలూయా. ఇక్కడ రాలేవు నువ్వు, ఎందుకంటే దేవుని యొక్క శక్తి నిన్ను అధికంగా హెచ్చింపబోతున్నాయండి. అందుకే చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ విశ్వాసము, వీరిద్దరి విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడమ్మా? పొగిడాడు, గణపరిచాడు. అర్థమైందా? ఇప్పుడు వీరిద్దరు ఎవరు అర్థమైందా మీకు? ఎవరైనా వాళ్ళిద్దరు? అది హల్లెలూయా. అందుకే చూడండి క్రైస్తవుల వాక్యం, అందుకే వాక్యం తెలిసిన వాళ్ళతో మాట్లాడచ్చు, వాక్యం తెలియని వాళ్ళతో మాట్లాడచ్చు. అదే తెలిసి తెలియకుండా క్రైస్తవులు కొంతమంది ఉంటారండి, వాళ్ళతో మాట్లాడలేం. అందుకే వాళ్ళతో మాట్లాడే బదులు గమ్ముగా తిండి పండుకోవడం బెటర్. అందుకే ఎప్పుడైనా కూడా క్రైస్తవులు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దండి, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు. కొంతమంది చెప్తారు ఇదిగో యెహోవా దేవుడు చూడండి లేదు పరిశుద్ధాత్మ అంటారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నమ్మాలి. ఒకవేళ వాళ్ళ యాక్సెప్టబుల్ హార్ట్ ఉంటే వాళ్ళతో మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకోండి. కానీ ఒకవేళ యాక్సెప్టబుల్ హార్ట్ ఉండదు అనుకోండి, యూ బెటర్ అవాయిడ్ దెమ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు అండి. ఎందుకంటే నీ జీవితంలో దేవుడు చూడండి తన యొక్క శక్తిని అనుభవించడం నేర్పరుచున్నాడు, కానీ గొడవలు పెట్టుకోండి కాదండి. హల్లెలూయా. తన స్వస్థత శక్తిని అనుభవించడానికి కానీ దేవుని గురించి గొడవలు పెట్టుకొని దేవుడిని నమ్మట్లేదండి. అర్థమైందండి? చాలా మంది మీ డిబేట్ దేని గురించి? దేవుని గురించే. మరి దేవుని నమ్ముతున్నావా? లేదు. హల్లెలూయా. ఇది ఎట్లున్నదంటే ₹1,00,000 కోసం కొట్లాడి ₹10 తీసుకుంటే ఎట్లుంటుందండి? ఫైట్ చేసి వేస్ట్, టైం అంతా వేస్ట్. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంత టైం మీరు దేవుని సన్నిధిలో వెచ్చిస్తున్నారు. పరలోకంలో అంట నువ్వు దేవుని కోసం ఒక నిమిషము నువ్వు ఎదురు చూసినా, ఒక నిమిషము దేవుని కోసం వెచ్చించినా, ఒక ₹1 కూడా దేవుని కోసం వెచ్చించినా, ఈవెన్ నువ్వు దేవుని కోసం ఏది చిన్న కాస్ట్లీ ఏది నువ్వు వెచ్చించినా కూడా దానికి ఒక 1000 రెట్ల ఘనతను దేవునికి అనుగ్రహిస్తారట అండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన ఉండడం అవసరం లేదు, నువ్వు దేవుని పని కోసం ఒక నిమిషం వెచ్చించినా సరే దానికి 1000 రెట్ల ఘనత వస్తాయట అండి. 1000 రెట్ల ఘనతం రోజు దేవుడు సెలవిస్తున్నాడు. ఆ 1000 రెట్ల ఘనతను దేవుడు మీ జీవితంలో ఇప్పటి నుంచే ప్రారంభం చేయను గాక. ఆమేన్. ఎందుకో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు అండి. ఎదుగో పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. అందుకే ఆయన తన వాక్యంకు ఎన్నడూ విరోధంగా పనిచేయడండి. అర్థమైందండి? వాక్యానికి విరోధంగా అసలే పనిచేయడు. ఈరోజు దేవుడు తన వాక్యానికి విరోధంగా పనిచేస్తారని ఇదిగో చాలా మంది బ్రదర్, మన దేవుడు అడుగువాటి కంటే ఊహించేవాడి కంటే గొప్ప దేవుడే కదా. అవును, కరెక్టే, గొప్ప దేవుడే. చూడండి, లేనివాడు ఉన్నట్టుగా చేస్తాడు కదా, కరెక్టే చేస్తాడు. మరి ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదం రావట్లేదు? నేను ఒకటే చెప్తానండి, నువ్వు కరెక్ట్ వెతుకుతున్నావా? మరి నువ్వు కరెక్ట్ దేవుని వెతుకుతున్నావా? గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎట్లా ఉంటుంది అంటే చాలా మందికి రివైవల్ తోటి దేవుని వెతకద్దండి. అర్థమైందండి? ఉద్యోగంతో సోదరం అని చెప్పేసి ఉద్యోగంతో బాగా దేవుని వెతుకుతారు, కరెక్టే. కానీ ఆ ఉద్యోగంతో వెతికినప్పుడు ఏమైతే అంటే అప్పుడే అపవాదిగాడు ఏదో ఒక సమస్య పట్టుకోతాడు. మామూలు సమస్య కాదండి, ఒక బలమైన డిప్రెషన్, ఒక స్ట్రెస్, అవన్నీ. అప్పటి వరకు ఇంట్లో అందరూ బాగానే ఉంటారు, అప్పుడే నీకు ఫ్యామిలీ నుంచి సమస్య వస్తుంది. అప్పటిదాకా బాగానే ఉంటావు, అప్పుడే భార్య నుంచి ఒక సమస్య వస్తుంది. అప్పటిదాకా బాగానే ఉంటుంది, అప్పుడే నేను నమ్ముకున్న నీ యొక్క స్నేహితుల నుంచి నీకు సమస్యలు వస్తాయి. అన్ని దారులు మూసుకోబోతాయి. అప్పుడు అనుకుంటా ప్రభా లేక నీ సేవ చేస్తే అన్ని దారులకు వెళ్ళి నాకు సమస్యలే ప్రభా. యోసేపు ఏమనుకున్నాడు? ప్రభా ఇదిగో నేను నీకోసం ప్రార్థన చేసి దర్శనములు కంటే నన్నేమో తీసుకెళ్ళి అక్కడ లోయలో పడేస్తావు. ఎందుకు ప్రభా? దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నువ్వు లోయలో ఉన్నావేమో, కానీ ఒక రోజు రాబోతుంది సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాను నిన్ను. హల్లెలూయా. ఇప్పుడు సమస్యలో ఉన్నావేమో, దరిద్రంలో ఉన్నావేమో, ఆ షుగర్ తగ్గట్లేదేమో, ఆ బీపీ ఇంకా అలానే ఉన్నదేమో, నీ యొక్క స్నేహితులే నిన్ను విసర్జిస్తున్నారేమో, నీ యొక్క రోగం ఇంకా పోవట్లేదేమో, కానీ గుర్తుపెట్టుకో, ఈరోజు లోయలో ఉన్న నిన్ను దేవుడు తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చుండబెట్టే రోజు ఇప్పుడు రాబోతున్నదండి. ఎందుకో తెలుసా? ఈరోజు దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ అప్ యు.
విల్ మేక్ యు సాటిస్ఫై ఇన్ ఎవ్రీ ఏరియా, ఇన్ ఎవ్రీ వే, ఇన్ ఎవ్రీ టైం. దేవుడు సహాయం చేయబోతున్నాడు అండి, గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? నాట్ బై యువర్ ఎబిలిటీ బట్ హిస్ సన్ ఎబిలిటీ. దేవుడు తెలుస్తున్నాడు నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి కాదు, తన కుమారుని సామర్థ్యాన్ని బట్టి దేవునికి సామర్థ్యం అనుగ్రహించబోతున్నాడు అండి. అందుకే దేవుడు తెలుస్తున్నాడు. చదవండి మళ్ళీ అదే మత్తయి సువార్త 13:44. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. హల్లెలూయా. అందుకే ఒక మనుషుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన, అంటే చూడండి, ఒక మనుషుడు దానిని కనుగొనాలటండి. ఏం చేయాలండి? కనుగొనడం అంటే దాని అర్థం ఏమిటండి? వెతకడం, రీసెర్చింగ్, రైట్? హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా ఒక మెడిసిన్కి నువ్వు ఏమైనా ఒక మందు కనిపెట్టాలనుకోండి, జస్ట్ ఒక 1-2 డేస్లో అయిపోతాయండి. ఏం చేస్తారు? ఫస్ట్ ఒక దాన్ని రీసెర్చ్ చేయాలి. అసలు దాని కాంప్లెక్షన్స్ ఏంటిది, ప్రొఫార్మా ఎట్లా ఉన్నది, దాని తర్వాత దానికి ఏదేంటిది, యాంటీబయాటిక్స్ ఏంటిది, దాని తర్వాత ప్రతిదీ కూడా దాని యొక్క కాంప్లెక్షన్స్ అన్ని మనం రీసెర్చ్ చేసిన తర్వాత దానికి ఏది ఇస్తే బెటర్, దానికి యాంటీ ఏదో ఉంటుందో అవన్నీ కనుగొన్న తర్వాత అప్పుడు డైరెక్ట్ మనిషి మీద ప్రయోగం చేయరండి. అర్థమైంది? ఒకవేళ మనిషి మీద ప్రయోగం చేసిన వాడు పట్న ఎగిరిపోతా అంటే ఏం లేదు. హల్లెలూయా. అప్పటికి ఏం చేస్తారంటే వేరే జంతువుల మీదనో లేకపోతే ఎక్కడో ప్రయోగం చేసి అది సక్సెస్ అయిన తర్వాత అప్పుడేం చేస్తారంట, మనుషుల మీద ప్రయోగం చేస్తారు. హల్లెలూయా. అలానే అంటే మామూలుగా చిన్న దీనికే వాళ్ళు ఇంత టైం తీసుకుంటున్నప్పుడు మరి నువ్వు పరలోక రాజ్యంతో డీల్ చేస్తున్నావండి. హల్లెలూయా. యెహోవాతో డీల్ చేస్తున్నావు. నువ్వెంత కనుక్కోవాలి నీ యొక్క శక్తి లోపల, నువ్వెంత దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కనుక్కోవాలి, నువ్వెంత దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క టైంని వెచ్చించాలి, నీ యొక్క భారంని వెచ్చించాలి. చూడండి అక్కడ సైంటిస్టులు అంట వారి నిద్రను, వారి యొక్క ఆహారంను, తర్వాత అక్కడ చూసినట్లయితే వారి ఆరోగ్యంను సైతము వారు లెక్క చేయకుండా ఆ యొక్క పనిలోనే నిమగ్నం అవుతారు. మనకి ఎట్లా ఉంటుంది తెలుసా అండి? ఆదివారం ప్రార్థన రా అంటే వర్షం పడ్డది అనుకోండి, పొరపాటున రాదు. ఏమైందమ్మా రాలేదు, అయ్యా వర్షం పడ్డదయ్యా. అదే రోజు మీకు బ్యాంక్ ఎగ్జామ్ ఉంటుంది అనుకోండి, పోరా చెప్పండి. అదే రోజు మీ ఇంట్లో దొరక కాలు ఇరిగింది అనుకోండి, ఈ రోజు వర్షం పడ్డా కాలు ఇరుగుతామా రే పోదాం హాస్పిటల్ కంటారా? వర్షం తడుచుకుంటాను సార్ డాక్టర్ గారు అనుకుంటే పోతారు. అప్పుడక్కడ డాక్టర్ లేరు అనుకోండి, ఏమంటారు, పెద్ద డాక్టర్ దగ్గర పోతారు. అక్కడకు లేడు అనుకోండి, వేరే హాస్పిటల్ పోతారు. ఆడకు లేరు అనుకోండి, అవసరమైతే మీకు ఒక డబ్బు బాగుండి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటే వేరే దేశం కన్నా పోతారు. హల్లెలూయా. దాన్ని మాత్రం ఆపట్లేదు. దేవుడు మాత్రం సింపుల్గా వర్షం పడ్డదండి అందుకే రాలేదు. చూడండి ఎట్లయిపోతుంది అంటే అర్థం కాలేదండి. అందుకే దేవుడు తెలుసు. అందుకే దేవుడు కూడా నాకు కూడా వర్షం పడ్డదండి అందుకే మీ ఇంటికి పక్కన ఇంట్లో కుడిపిస్తాను అని చెప్పి ఆశీర్వాదం అక్కడ కుడిపిస్తాడు ఎక్కడైతే వెతుకుతాడో. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే దేవుని దగ్గర ఎప్పుడైనా సరే నువ్వు సీరియస్గా నువ్వు ముందుకు సాగాలండి. దేవుడితో నువ్వు సీరియస్గా నువ్వు ముందుకు సాగాలి. ఎప్పుడైతే దేవుడితో సీరియస్గా నువ్వు ముందుకు సాగుతావో అప్పుడు దేవుడు నేను అత్యధికంగా ఆశ్రయించడం మొదలు పెడతారట అండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, ఈరోజు నీకు చూడండి బిట్వీన్ యూ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ ఎ సీరియస్ డీలింగ్. హల్లెలూయా. ఒక సీరియస్ డీలింగ్తో నువ్వు ముందుకు సాగాలి. సీరియస్ డీలింగ్. అంతేగాని చూడండి అందుకే ఎవరిని తక్కువ వచ్చిన అవుతుంది. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే దాన్ని కనుగొనాలట. కనుగొన్న తర్వాత తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలంను కొనను. హల్లెలూయా. కలిగినది అమ్మడం అంటే దేనికి సాదృశ్యం అంటే ఇవ్వడము, లేకపోతే విత్తడము, దాని తర్వాత దేవుని కోసం సాక్రిఫైస్ చేయడం. హల్లెలూయా. దేవుని కోసం చాలా మంది దేవుని కోసం సాక్రిఫైస్ చేయడం, దేవుని కోసం ఇవ్వడం అంటే కేవలము నువ్వు మనీ అనుకోవచ్చు అండి. మనీయే కాదు. అర్థమైందంటే కేవలం దేవుని కోసం మనీ ఇవ్వడమే, మనీ సాక్రిఫైస్ చేయడమే కాదు, ఈవెన్ నీ యొక్క టైంను దేవుని కోసం సాక్రిఫైస్ చేసినా కూడా దేవుడు దానికి సంబంధించిన ఫలము నీకు అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, నువ్వు మనీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నీకు మనీ వస్తుంది. అందరికీ తెలిసి అర్థమైందండి. దశభాగాలు కానీ లేకపోతే నువ్వు ఆశీర్వాదమైన నువ్వు మనీ ఇచ్చిన అనుకోండి, మనీ వస్తుంది. దాని తర్వాత కొన్ని యొక్క బంధకములు తెగిపోతాయి. అదే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క సమయాన్ని విచ్చినప్పుడు, నువ్వు రెగ్యులర్గా నీ యొక్క సమయాన్ని విచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? మన జీవితంలో కొన్నిసార్లు చాలా డేస్ వేస్ట్ అయి ఉంటాయండి. అర్థమైందండి. మొన్న ఒక బ్రదర్ చెప్తున్నాడు, అతను 52 సంవత్సరాలు, ఏంటండి 45 సంవత్సరాలకు అతడు రక్షించబడ్డాడండి. 45 yearsకి అతడు సేవ్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఆయన ఒక మాట చెప్తున్నాడు, బ్రదర్ మీరు ఏ సంవత్సరంలో రక్షించబడ్డారని అడిగారు. నన్ను అడిగితే నిన్న, బ్రదర్ నేను 14 years అప్పుడు నా యొక్క 9th క్లాస్లో దేవుడు నన్ను దర్శనం చూపెట్టి నన్ను అప్పుడు రక్షించబడ్డాడు. అన్న తర్వాత మీరు ఎప్పటి నుంచి దేవుని సేవ చేస్తున్నారు? నేను నా యొక్క 16 years నుంచి దేవుని యొక్క సేవలోకి వచ్చేసిన అని చెప్పాను. అన్న తర్వాత ఆయన ఒక మాట ఏమన్నాడంటే, నేను ఒకవేళ కనుక నేను కూడా నీ యొక్క వయసు అప్పుడే నేను రక్షించబడితే ఎన్ని సంవత్సరాలు నేను కూడా దేవుని యొక్క సేవ చేస్తున్నాయి కదా అని చాలా బాధపడుతున్నాడు అండి. అప్పుడు నేను ఒక మాట చెప్పిన, ఏమని చెప్పినట్టే, సరే బ్రదర్ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు దేవుని సేవ చేద్దాం అనుకున్నా కానీ నాకు టైం లేదు, వయసు లేదు. నేను ఒక మాట చెప్పినాడు, గుర్తుపెట్టుకోండి, మోషే యొక్క యాత్ర అంట 80 సంవత్సరాలకు ప్రారంభమైందండి. ఎన్ని సంవత్సరాలకండి? 80 సంవత్సరాలకు. అంటే చూడండి 80 yearsకి మోసెస్ యొక్క యాత్ర స్టార్ట్ అయిపోయింది. అంటే చూడండి చాలా మంది ఒక మాట మాట్లాడతారు, అది చూడండి నరుని ఆయుష్ 70 సంవత్సరంలో, అధిక ఆయుష్ ఉంటే, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే చనిపోయే టైంలో, డెడ్ టైంలో మోసెస్ తన యొక్క మినిస్ట్రీ స్టార్ట్ చేసిండు. ఈరోజు దేవునితో మాట్లాడుతూ తెలుసా, నువ్వు 50 సంవత్సరాలు కాదు 60 సంవత్సరాలకు నువ్వు రక్షించబడ్డా, ఈరోజు రక్షించబడ్డా, నీ ముందు ఏదైతే డేస్ వేస్ట్ అయినాయో వాటన్నిటిని తిరిగి దేవుడు రెస్టోర్ చేయబోతున్నాడు అండి. హల్లెలూయా.
రెస్టోర్ చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు అనుకున్నావేమో ఇప్పటి వరకు నా జీవితంలో నా సంవత్సరాలు వేస్ట్ అయిపోయిన, టైం అంతా వేస్ట్ అయిందని. ఆ వేస్ట్ అయిన ప్రతి టైం నువ్వు దేవుడు రెస్టోర్ చేయబోతున్నాడు కనుక అగైన్ గాడ్ విల్ గివ్ యూ రెస్టరేషన్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. రెస్టరేషన్. చాలా మంది బ్రదర్ ఒకప్పుడు లక్షలు ఉన్నాయి, అన్ని వృధా ఖర్చు అయింది. నువ్వు దేవుని కోసం పని చేస్తాను నువ్వు అనుకో, ఆ వృధా ఖర్చుకు దేవుడు ఇంకా బోనస్ యాడ్ చేసి మరలా దేవుడు నీకు ఇస్తారట అండి. హల్లెలూయా. దేవుడు తెలుస్తున్నాడు ఇప్పటి వరకు వేస్టేజ్ అయిందని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఇక మీద నీకు వేస్టేజ్ ఉండదండి, బోనస్ తో సహా రాబోతున్నది. బోనస్ చూడండి, ఐ స్పీక్ విత్ మై ప్రాఫిటిక్ టంగ్, అగైన్ గాడ్ విల్ గివ్ యూ విత్ బోనస్. బోనస్ తో సహా రాబోతున్నదండి. బోనస్, నీ టైం, నీ డబ్బు, నీ మనీ. ఒక ఆమె చెప్తాను బ్రదర్, ఒకప్పుడు లక్షలు దగ్గర ఉన్నాయి బ్రదర్, వృధా ఖర్చు అయిపోయింది అంతా. ఏ చూడండి ఎట్లా అయిపోయిందంటే చినిగిపోయిన సంచులు డబ్బులు వేసిన మాదిరి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయాలి అర్థం అవుతుంది. నేను ఒక మాట చెప్పానంటే, నువ్వు దేవుని కోసం ఖర్చు పెట్టడానికి నిలబడితే, నువ్వు దేవుని కోసం ఇదిగో సమయం ఇక్కడ నిలబడితే, నువ్వు దేవుని కోసం నిలబట్టకు ఇదిగో నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే, ఏదైతే వేస్ట్ అయిందని నువ్వు అనుకుంటున్నావో దానికి పదంతాలుగా దేవుడు నీకు బోనస్ అనుగ్రహించి అది నీకు అనుగ్రహించబోతున్నాడు అని చెప్పానండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు అదే సహాయం చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు తెలుసా అండి? ఇప్పటి వరకు ఏదైతే నీ యొక్క లైఫ్లో వేస్ట్ అయిందో నువ్వు అనుకుంటున్నావో, ఈవెన్ డేస్ ఆర్ టైమ్ వాట్ ఎవర్ మేక్ మేబీ, కానీ దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు దేవుడు అంట నీ జీవితంలో తిరిగి మరలా అదే రెస్టరేషన్ దేవుడు అనుగ్రహించబోతున్నాడు అండి. అదే రెస్టరేషన్. ఎందుకో తెలుసా? గొప్ప కార్యములు దేవుడు చేయబోతున్నాడు. అందుకే అక్కడ కింద ఒక మాట రాయబడిందండి, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుక్కొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానినే కొనును. హల్లెలూయా. చూడండి, ఫస్ట్ అంట వారు ఊరికనే ఆ పొలం అమ్మి, ఆ ఊరికనే అమ్మి దాన్ని కొనుక్కోలేదండి. ఫస్ట్ అందులో ఉన్నదా లేదా కనుక్కున్నారట. అర్థమైందండి? అక్కడ ఒక మాట ఉంది, అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుక్కొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనుక్కున్నాను. అంటే ఆ యొక్క పొలంలో ఒక ముత్యంలో, ఆ యొక్క పొలంలో ఒక సమృద్ధి, ఒక ప్రత్యేకమైనది అక్కడ వారు చూడండి కనుక్కున్న తర్వాతనే పోయి అమ్మి కొన్నారట. అందుకని నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి తెలుసా అండి? దేవుని దగ్గర కేవలం దేవుని తెలిసేటకు ఒక వీక్ 2 వీక్ కాదండి. హల్లెలూయా. కొంతమంది చెప్తారు, ఏమని చెప్తారంటే ఇదిగో 5 వారాలు వస్తే మీకు అద్భుతం జరుగుతుంది, 10 వారాలు వస్తే నీకు అద్భుతం జరుగుతుంది. చూడండి, దేవుడు తలుచుకుంటే ఒక్క వారంలో కూడా అద్భుతం చేయొచ్చు, కానీ 10 వారాలు ఎందుకంటే చెప్తారంటే చాలా మంది మీ విశ్వాసం పెంచడానికి మాత్రమే. హల్లెలూయా. ఒక బ్రదర్ చెప్తున్నాడు, ఒక అతను ఇదిగో మీకు 14 శుక్రవారాలు వస్తే మీకు స్వస్థతలు జరుగుతాయి. నేను అనుకున్నా 14 శుక్రవారాలు ఎందుకు, ఒక వీక్లో దేవుడు చేయడా? చూడండి, ఎక్కడైనా సరే దేవుడు ఇదిగో నన్ను 6 వారాలు వెంబడించండి, దాని తర్వాత మీకు స్వస్థత ఇస్తా, అప్పటికి కూడా చూడండి మీ యొక్క కాండక్ట్ మంచిగుంటేనే స్వస్థపరుస్తా అని చెప్పిండా? ఏమన్నాడండి? వచ్చిన వెంటనే స్వస్థత. మరి ఈ పాస్టర్స్ కానీ వీళ్ళందరూ ఎందుకు ఇట్లా అంటున్నారంటే అప్పుడు నాకు అర్థమైందండి. చూడండి, దీన్ని నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్ ఉంటుంది, కానీ కొద్దిగా పాజిటివ్గా నువ్వు ఆలోచిస్తే ఈ 14 వారాలు ఎప్పుడైతే వీరు ఇక్కడ వస్తారో ఆ 14 వారాలు దేవుని యొక్క వాక్యాన్ని వింటారండి. వాక్యాన్ని వింటారు. ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటాయో, when you hear the word of God, automatically this word will generate the faith. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం అంట నీ లోపల విశ్వాసాన్ని జనరేట్ చేస్తుందట అండి. హల్లెలూయా. నీ విశ్వాసం జనరేట్ చేస్తుంది. అందుకే నువ్వు వాక్యం వినాలి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు చూడండి, భార్య భర్తను కొట్టింది అనుకోండి, అమ్మ అని పుట్టింటికి పోవద్దు. అర్థమైందండి? ఫస్ట్ వాక్యం దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే వాళ్ళ వాక్యం దగ్గరికి వెళ్తావో చూడండి, ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ ఆన్సర్ ఇన్ యువర్ ఆల్ ప్రాబ్లమ్స్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? గొప్ప కార్యములు దేవుడు చేయబోతున్నాడు. అందుకే అక్కడ చూసినట్టయితే అక్కడ ఏముందంటే ఇదిగో అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుక్కొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. హల్లెలూయా. అందుకే దేవుని దగ్గర ఎలా ఉండాలి తెలుసా? నీవు దేవుని దగ్గర అంట ఆ ఏదైతే నువ్వు వెతుకుతున్నావో అది వచ్చేంత వరకు నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు వదిలిపెట్టద్దండి. హల్లెలూయా. ఒక తీర్మానంతో రండి. ఈరోజు నీకు ఇదిగో అద్భుతం కావాలని అనుకుంటున్నావా? అద్భుతం కోసం రా. స్వస్థత కావాలని అనుకుంటున్నావా? స్వస్థత కోసం ఇక్కడికి వచ్చేసాయి. ఇదిగో నీకు షుగర్ పోవాలి, నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి అనుకుంటున్నావా? ఆ కార్ వాటి కోసం నువ్వు వచ్చాయి, తప్పులేదు, కరెక్టే. కానీ అది వచ్చేంత వరకు నీ యొక్క మార్గం నువ్వు ఆపద్దండి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక దగ్గర త్రోవ పక్కన గుడ్డి భిక్షగాడు ఉంటాడండి. ఆ గుడ్డి భిక్షగాని దగ్గర మనం చూసినట్లయితే చూడండి, ఫస్ట్ టైం యేసుక్రీస్తు అతను ముందు నుంచే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతనికి అర్థమవుతుంది, అతనికి ఒక సమాచారం అందించబడుతుంది. ఏమనంటే ఇదిగో అక్కడ దావీదు కుమారుడు యేసుక్రీస్తు వారు వెళ్తున్నారనే సమాచారం ఎప్పుడైతే ఆ యొక్క భిక్షగానికి అందించబడుతుందో అతను ఒక మాట మాట్లాడతాడు. ఏమంటారంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు. చూడండి, వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ ఊరుకో అని చెప్పేసి ఏం చేస్తారండి? ఆపేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఒక చాలా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ టైం అక్కడ ఏమంటున్నాడు, దావీదు కుమారుడా కరుణించు అని చెప్పేసి అతడు అద్భుతం కోసం అరుస్తున్నాడు. తన యొక్క బావు కోసము అక్కడ ఏం చేస్తున్నాడంటే అతడు గోజాడుతున్నాడు, కరెక్టే. కానీ అనేకులు ఏం చేశారండి? ఆటంకపరిచారట. గుర్తుపెట్టుకోండి, మనం కూడా అప్పటిదాకా బాగానే ఉంటుంది. అప్పుడే మనం చూడండి, గురువారం 6 కాగానే ప్రార్థన పోదామనుకుంటారు. అప్పుడే మొగుడుతారు వచ్చేసి, ఏమే అన్నం మనం ఫస్ట్ పోయి ప్రార్థన తర్వాత హల్లెలూయా. మీటింగ్ ఇయ్యాలి కాకపోతే రేపు అన్న పోవచ్చు. అర్థమైందా అండి? దేవుడు కూడా గట్లనే ఈ రోజు రాకడొస్తానని చెప్పి ప్రభా ఆగండి ప్రభా ఈ కూడా చేసి వస్తా ప్రభా అని చెప్పి అన్నావు అనుకో, నువ్వు ఇక్కడ నేను పోదా అని చెప్పి అంటాడు. హల్లెలూయా. ఎట్లా అయిపోతుందంటే అర్థం కాదని పొజిషన్. అందుకే నువ్వు దేవుని దగ్గర ఎలా ఉండాలంటే 6 గంటలకు ప్రార్థన మీటింగ్ అన్నాను అనుకోండి, 5:30కి దేవుని యొక్క దూతలు ఇక్కడ వచ్చి ఉంటాయి అంటే తెలుసా అండి?
ఇక్కడైనా కాదు, మీ ఇంట్లో ఎక్కడైనా కూడా మీరు ప్రార్థన చేసుకోండి, ఎక్కడైనా కూడా ఎప్పుడైనా సరే అర్ధగంట ముందే పాత నిబంధన కాలంలో ఒక మందసం అక్కడ ప్రతిష్ఠించాలంటే దానికంటే ఒక రోజు ముందే దూతలంట ఆ ప్రదేశం అంతా తిరిగి ఆ ప్రదేశం కోసం కాపు కాస్తూ దాన్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాయట. ఈరోజు దేవుని యొక్క కార్యం ఇక్కడ జరుగుతున్నాయి కనుక ఇక్కడ దేవుని యొక్క దూతలు కూడా ఈ ప్రదేశంను పరిశుద్ధపరిచి నీకు కావాల్సిన సమృద్ధం, నీకు కావాల్సిన స్వస్థత, నీకు కావాల్సిన అభిషేకం అంట పరలోకం నుంచి దేవుడు తీసుకుని వచ్చినట్లుగా మార్గం చేస్తారట అండి. హల్లెలూయా. అందుకే నీ ఆటంకములను చూసి నువ్వు భయపడద్దు, నీ ఇబ్బందులను చూసి నువ్వు భయపడద్దు. అందుకే ఆ యొక్క భిక్షగాని దగ్గర చూసినట్లయితే అందరూ అడుగుతున్నారు, ఇదిగో ఆగు ఆగు అని. కానీ అక్కడ ఒక మాట రాయబడినదండి, ఏమన్నా తెలుసా? రెండోసారి అంట అతడు మరి బిగ్గరగా కేకలు వేశాడట. మరి బిగ్గర గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం కేకలు వేశాడు. కేకలు వేసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు అతను ముందు నుంచి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు వారికి వినబడ్డదా వినబడలేదా? మరి వినబడ్డంగా కూడా ఎందుకు వెళ్ళిపోయాడండి? కానీ ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు కూడా విన్నారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏది చేసినా కూడా కంపల్సరీ అందులో ఒక ప్రణాళిక ఉంటుందండి, కంపల్సరీ ఒక ప్లాన్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ ప్రార్థనకు ఇంకా జవాబు రాలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ గుర్తుపెట్టుకోండి దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? రెండవసారి ఆ సమస్య కోసం ప్రార్థన చేయకుండా వచ్చే ఆశీర్వాదం దేవునికి అనుగ్రహించబోతున్నానండి. మరి ఒకసారి నువ్వు దానికోసం నువ్వు ప్రార్థన చేయవిగా. అందుకే కొన్నిసార్లు లేట్ అయినా కూడా నీకు ఆశీర్వాదం లేటెస్ట్గా వస్తాయండి. నీకు లేట్ అయినా కూడా ఆశీర్వాదం ఎలా వస్తుంది? నేను అనుకున్నాడు, ప్రభా ఇదిగో దావీదు కుమారుడు, అసలు అప్పటికే గొంతు ఇంచుకొని నడుస్తున్నాడు, అప్పుడు ఇంకా గట్టిగా అరిచింది దావీదు కుమారుడా అని. చూడండి, అసలు దేవుడు రాకపోయా, ఊళ్ళో ఉన్న వాళ్ళందరితో తీట్లు పడిపోయా. ఎట్లా అయిపోయింది అర్థం కాదని వచ్చాను. మన జీవితంలో ఎట్లా ఉంటుంది అంటే ప్రార్థన రాకొస్తాం, అప్పుడే ఇంట్లో నాన్న తిడతారు, తల్లి తిడతారు, అందరు తిడతారు, స్నేహితులు తిడతారు, అందరు తిడతారు. ఒక ఆయన బ్రదర్, దేవుడిని పూజిస్తే దేవుని ప్రార్థన కొత్త ఇన్ని తిట్లు పడాలా? హాయిగా సినిమా పోతే అందరు పైసలు ఇచ్చి టికెట్ల కోసం పంపించున్నాను. హల్లెలూయా. అదే దేవుని ప్రార్థన కోసం ఇంట్లో ఆటంకం, స్నేహితులు ఆటంకం, అది ఎక్కడ చూసినా ఆటంకమే. కానీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఆటంకం నీకు ఉంటుందో అక్కడే ఘనత ఉంటుందండి. హల్లెలూయా. అందరు ఆపారు. రెండోసారి మరి బిగ్గర కేకలు వేసంగానే అక్కడ ఒక మాట రాయబడి గుర్తుపెట్టుకోండి, అక్కడ యేసుక్రీస్తు దాటిపోయాడు. గుర్తుపెట్టుకోండి, అద్భుతం కొన్నిసార్లు నిన్ను దాటిపోతుందేమో కానీ అది నిన్ను విడిచిపోదండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కొడతాం ఒకసారి బిగ్గరగా. అద్భుతము నిన్ను దాటిపోతుందేమో కానీ నిన్ను విడిచిపోదు. ఎందుకో తెలుసా? ఈరోజు నీకు రావాల్సింది నీకే రాబోతున్నది, నీకు రావాల్సింది నీకే రాబోతున్నది. నువ్వు దేనికోసం ఇక్కడికి వచ్చావో అది నీకు రాబోతున్నదండి. అందుకే నువ్వు నమ్మి విశ్వసించాలి. అందుకే ఎప్పుడైతే అలా ఉన్నారో అక్కడ కనుక్కున్నాడు ఏమని తెలుసా? నాకు ఇదిగో ఈ భూమి మీద అందరి ద్వారా నాకు ఏ సహాయం రాదు, ఆ నజరైన యేసు ద్వారా సహాయం వస్తుంది, ఆ దావీదు కుమార్ ద్వారా సహాయం వస్తుంది. ఎప్పుడైతే రెండోసారి బిగ్గరగా వచ్చాడో యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ఏం చేయాలి? ప్రభువా చూపు కావాలి, నువ్వు కోరుకున్నట్టు నీకు అవునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఇంత ప్రయాసంతో వచ్చారు, అయిపోయిన తర్వాత దేవుడు అడుగుతాడు, ఇప్పుడు ఏం కావాలి మీకు? ప్రభువా నాకు షుగర్ పోవాలి, నాకు రోగం పోవాలి, నాకు ఇల్లు కావాలి, నాకు వివాహం జరగాలి, నాకు స్వస్థత కావాలి, నాకు అభిషేకం కావాలి, ఇదిగో నా జీవితంలో నాకు యొక్క లేమిని దేవుడు తీసివేయాలి. దేవుడు ఒకటే మాట, వన్ వర్డ్ ఆన్సర్, నీవు కోరినట్టే నీకు అగునుగాక, నీవు కోరినట్టే నీకు అగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? God shall supply all your needs according to His riches and glory. He will fulfill all your desires in your heart. He will fulfill all your desires in your heart. ఎందుకో తెలుసా? దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఇప్పుడు దేవుడు ఒక నిబంధన చేయబోతున్నాడు మీతోటి, ఒక నిబంధన. There is a mighty covenant between you and God. There is a mighty covenant. ఏంటో తెలుసా? బ్లెస్సింగ్ కవెనెంట్ చేయబోతున్నాడు దేవుడు. ఇప్పుడు ఈరోజు వచ్చిన వాళ్ళందరితోటి, ఈరోజు వచ్చిన ఎంతమందితో వచ్చారో మీ అందరితో ఒక కవెనెంట్ ఏంటో తెలుసా అండి? బ్లెస్సింగ్ కవెనెంట్ ఇప్పుడు దేవుడు చేయబోతున్నాడు అండి. బ్లెస్సింగ్ కవెనెంట్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ఇచ్చిన చూడండి మాట చెప్తున్న వాళ్ళు మర్చిపోవచ్చు, మాట పుచ్చుకున్న వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ కవెనెంట్ చేసిన ఆ పేపర్ ఏదైతే నిబంధన ఏదైతే ఉంటుందో అది వర్తా కాదా? రైట్. ఇప్పుడు నేను కూడా ఒక మాట మర్చి, ఇప్పుడు చూడండి, ఈ వాక్యం చెప్తున్నా నేను మర్చిపోవచ్చు, వింటున్నా మీరు మర్చిపోవచ్చు, కానీ ఈ మన మధ్య నిబంధన వేసిన ఆ దేవుడు మాత్రం ఎప్పటికీ అది మర్చిపోకుండా నెరవేరుస్తారట అండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు ఆ విధంగా నీకు సహాయం చేయబోతున్నాడట. అందుకే కాబట్టి ఇక్కడ ఒక మాట రాయబడిందండి, చదవండి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దేవుని ఏం చేయాలండి? వెతకాలి. అర్థమైందండి? ఎంతమంది దేవుని వెతుకుతారు? ఎంతమంది వర్షం వచ్చినా ఆగకుండా వస్తారు? ఎంతమంది పెట్రోల్ లేకపోయినా లిఫ్ట్ అడుకొని వస్తారు? హల్లెలూయా. నేను అంటే దేవునిలో ఎదిగే టైంలో కొన్నిసార్లు డబ్బులు ఉండేది కాదండి, కొంచెం డబ్బులు ఉన్నా లేకపోయినా ఏం లేకపోయినా కూడా చూడండి లిఫ్ట్ అడుకొని వచ్చేసరి దేవుని యొక్క సంఘానికి వచ్చేది. చూడండి, ఎవ్రీ సండే ప్రతి ఆదివారము వాక్యం వినడానికి నేను 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేదండి. చూడండి, వరాన్ 150 మళ్ళీ పూన్ 150. ఎందుకు తెలుసా? నాకు తెలుసండి, ఈ వాక్యంలోని ఒక మజా ఏందో తెలిసింది, ఈ వాక్యంలోని అద్భుతం నాకు తెలిసింది, ఈ వాక్యంలోని సమృద్ధి నాకు తెలిసింది. ఎప్పుడైతే ఆ విధంగా ప్రయాసంతో నేను ముందుకు సాగానో నా ప్రయాసంలో తగిన ప్రతిఫలం దేవుడు నాకు అనుగ్రహించాడు.
హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని కోసం చెప్తున్నా కానీ ఒక్క నిమిషం వెచ్చించిన దేవుని కోసం ఒక చూడండి 1 రూపీ నువ్వు వెచ్చించినా కూడా దేవుడు సెలవిస్తున్నాడు, అది నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఈరోజు దేవుడు నీ జీవితంలో అదే విధంగా సహాయం చేయబోతున్నాడు. అందుకే అక్కడ ఒక మాట రాయబడింది 51వ వచనము. ఇప్పుడు దేవుడు మీ అందరిని అడుగుతున్నాడు. ఇప్పుడు ఎంతమందికి వాక్యం అర్థమైందండి? అందరికీ అర్థమైంది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు మీకు దేవుడు ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు అండి, వీటన్నిటిని మీరు గ్రహించిద్దిరా? గ్రహించిన వాళ్ళు గట్టిగా చెప్పలు కూడా ఒకసారి. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఏమున్నది? గ్రహించితే మనది. హల్లెలూయా. ఇక్కడ ఏముందంటే ప్రతి శాస్త్రి తన ధననిధిలో నుంచి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలకు తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నది. చూడండి అక్కడ ఒక మాట ఉంది, ధననిధిలో కొత్త ఉన్నది, ఇంకేమున్నదండి? పాతది ఉన్నది. అర్థమైందా అండి? కొత్తది ఉన్నది, పాతది ఉన్నది. ఇప్పుడు అవన్నీ ఎక్కడికి వస్తున్నాయంట? వెలుపలికి వస్తున్నాయట. చూడండి వెలుపలికి రావడం అంటే ఏమిటంటే తన యొక్క ఆస్తిని తర్వాత తన యొక్క ఆ యొక్క ఏదైతే వాళ్ళు కలిగి ఉన్నారో వాట్ దే హ్యావ్, వారు ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళు కనిపెట్టుకొని చూపిస్తున్నారట అండి. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఎంత ఆస్తి ఉన్నదో చూపెట్టండి, ఏం చెప్తారండి? నాకెక్కడదండి ఆస్తి, ఉన్నో కిలో, అది కూడా రెంటే, అది కూడా కట్టడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాం. హల్లెలూయా. బైక్ ఉన్నదా? బైక్ ఎక్కడదండి, అది కూడా మా దోస్తు గారిని. ఏమైపోతుందంటే మన దేవుడేమో అడుగువాడి కంటే ఊచివాడి కంటే గొప్ప దేవుడు, కానీ నీకేమో ఏం లేకపోయా. ఎట్లయిపోయిందంటే ఒక మాట ఉంటుందండి, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరట సులభం. ఆహా, ఈ ప్రభు నిజంగా మనకే ప్రభు అంటారు ఒక ఆమె వచ్చి. నేను అనుకున్నా చూడండి, అంత దరిద్రమైన జీవితం అంటే క్రైస్తవులది. అబ్రాహాం ఎవరండి? వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడుగా ఉన్నాడట. హల్లెలూయా. ఇస్సాకు ఎవరండి? బహుధనవంతుడుగా ఉన్నాడట. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, ఈరోజు నీకు ఆశ ఉంటే చాలు, నీ యొక్క జీవితంలో కూడా ఆ దాచబడిన ధనమును దేవుడు తెరవబోతున్నాడు అండి. హల్లెలూయా. టుడే ఈస్ గోయింగ్ టు ఓపెన్ దట్ హిడెన్ ట్రెజర్స్ ఇన్ యువర్ లైఫ్. హిడెన్ ట్రెజర్స్. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, గొప్ప కర్మలు చేయబోతున్నాడు. అందుకే ఇప్పటి వరకు నీ దగ్గర ఏం లేదేమో, కానీ ఇప్పుడు నీ ఆశీర్వాదం వెలుపలికి తేయబడబోతున్నదండి. నీ ఆశీర్వాదం బయటికి రాబోతున్నది. నీ ఆశీర్వాదంను అనేకులు చూసి గుర్తు పెట్టుకోబోతున్నారు, అనేకులు చూసి ఐడెంటిఫై చేయబోతున్నారు. ఇప్పుడు చెప్తున్నా కానీ ఇప్పుడు దేవుడిని ఎట్లా ఆశీర్వించబోతున్నాడు తెలుసా? ఇతరులు నీ ఆశీర్వాదంను చూసి వారి వెన్నులో వణుకు పుట్టేటట్లుగా దేవుడిని ఆశీర్వించబోతున్నాడు అండి. హల్లెలూయా. మామూలుగా కాదండి, కానీ నీ ఆశీర్వాదం చూస్తేనే వారికి వణుకు పుట్టాలట. అర్థమైందా అండి? ఆశీర్వాదం చూస్తేనే వారి వెండులో చలి పుట్టేసేయాలట. ఆశీర్వాదం చూస్తేనే వారికి భయం వచ్చేసేయాలట. హల్లెలూయా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఉన్నాం అనుకోండి, నార్మల్గా ఉంటే అందరూ వచ్చి మాట్లాడతారు. అదే నీ పక్కన ఒక 2 బెంజ్ కార్లు, మీ ఇంట్లో ఒక 3 బెంజ్ కార్లు ఉండి మధ్యలో ఒక రోల్స్ రైకాలు దిగినాం అనుకోండి, ఎట్లుంటుంది? అప్పటిదాకా ఎరా అన్నోళ్ళు, దాని తర్వాత రా అంటారా? అయ్యి బాబోయ్ ఏమండి రాత్రికి ఇట్లా కానీ అంతే ఇక్కడ సంపాదించాలి మీరు, నా దేవుడు అంతే. హల్లెలూయా. అంటే మాట విధానం మారిపోతా లేదా? మారిపోతుందండి. ఈరోజు దేవుడు తెలుస్తున్నాడు, దేవుడు ఇచ్చు ఆశీర్వాదం ద్వారా నీ జీవితంలో నీ యొక్క పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు అండి. నీ జీవితంలో నువ్వు అనుభవించాల్సిన ఆ స్థితిగతి దేవుడు మార్చబోతున్నాడు. ఎంతమందికి వాక్యం అర్థమైందండి? కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, ఇప్పుడు దేవుడు అంట నీ జీవితంలో నీకు రావాల్సిన సమృద్ధిని స్వస్థత దేవుడు దయచేయబోతున్నాడు. అందరం లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. పరలోక రాజ్యము దాచబడిన ధనమును పోలి ఉన్నది. అక్కడ ఒక మాట రాబడిందండి, కలిగినదంతయు అమ్మి దాన్ని కొనుక్కున్నారట అండి. కలిగినదంతయు అమ్మి. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, కలిగినదంతయు అమ్మి ఈరోజు దానికోసము ఆశీర్వాదం పొందుకున్నారట అండి. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, నీ జీవితంలో, నీ సమస్యల్లో, నీ ఇబ్బందుల్లో, నీ కష్టంలో, నీ నష్టంలో, నీ వేదనల్లో, నీ యొక్క దరిద్రంలో ఇప్పుడు దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు అండి. సహాయం చేయబోతున్నాడు. ఇదిగో ప్రభా ఆశీర్వదించండి దేవా, ఆశీర్వదించండి దేవా. ఇదిగో దేవుడు ఒక బలమైన కార్యం జరిగించబోతున్నాడు. అందరూ మీ యొక్క తల మీద చేయబెట్టుకోనండి, అందరూ మీ తల మీద చేయబెట్టుకోనండి. ఇప్పుడు దేవుడు మీ జీవితంలో ఉన్న ప్రతి భారభరితమైన కార్యాలు విరగొట్టబోతున్నాడు అండి. ప్రతి భారభరితమైన కార్యాలను దేవుడు విరగొట్టబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, మనుషులకు అసాధ్యములైనవి దేవుడికి సమస్తము సాధ్యములు కాబోతున్నాయండి. సాధ్యములు కాబోతున్నాయండి. రకమ శకులమ తురామ షందరాలబ రిబిక షందరాలబ దేవుడు తెలుస్తున్నాడు. ఈరోజు ఎవరైతే ఇతర వచ్చారో వారందరి జీవితంలో గొప్ప కార్యములు దేవుడు జరిగించబోతున్నాడు అండి. గొప్ప కార్యములు చేయబోతున్నాడు. అలనాడు ఆ యొక్క త్రోపక్షణ ఉన్న ఆ యొక్క గుడ్డి భిక్షగాని యొక్క జీవితంలో జరిగించిన అద్భుతములు, ఇదిగో అలనాడు ఆ యొక్క సెంచూరియన్ దాసుని జీవితంలో జరిగిన అదే అద్భుతములు ఈరోజు దేవుడు మరలా అదే విధంగా దేవుడు సహాయం చేయబోతున్నాడు అండి. అదే విధంగా గొప్ప కార్యములు దేవుడు చేయబోతున్నాడు. గొప్ప అద్భుత కార్యములు దేవుడు చూపించబోతున్నాడు. ఈరోజు దేవుడు నాకు చూపెడుతున్నాడు. చాలా మంది యొక్క రోగములను, దీర్ఘకాల రోగములను, బీపీలు, షుగర్లు దేవుడు నార్మల్ తీసుకొని రాబోతున్నాడు అండి. ఇదిగో ప్రతి విధమైన స్కిన్ డిసీజ్ ఏదైతే ఉందో ఆ స్కిన్ డిసీజ్ ని దేవుడు నార్మల్ తీసుకొని రాబోతున్నాడు అండి. ఇదిగో కొంతమంది స్కిన్ ప్రాబ్లం, చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కొంతమందికి ఇచ్చింగ్, చాలా ఇదిగో దురద ఉంటుందండి. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. స్కిన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు చాలా మంది. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఇప్పుడు వారందరికీ ఇప్పుడు స్వస్థత జరగబోతున్నాయండి. ఇప్పుడు స్వస్థత
దురాత్మ కథలను యేసునామములో ఇప్పుడే లయపరుస్తున్నావా? అవుట్ ఇన్ జీసస్ నేమ్ లార్డ్, అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్ లార్డ్, ఇన్ జీసస్ నేమ్ లార్డ్. దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క అభిషేకం రాబోతున్నది. సంపూర్ణ విడుదల, సంపూర్ణ స్వస్థతను దేవుడు అనుగ్రహించబోతున్నాడండి. Lord, bless them mightily and heal them mightily and use them mightily, Lord. In Jesus' mighty name I pray, Lord. Amen. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారండి. జీసస్ లార్డ్. మీ చెయ్యి, ఒక చెయ్యి పొట్టిగా ఉంటుంది, ఒక చెయ్యి పొడుగుంటుందండి. ఇట్లా పెట్టి చూసుకోండి, స్కెచ్ చేసుకొని చూసుకోండి. ఒక చెయ్యి పొట్టిగా ఉంటుంది, ఒక చెయ్యి కొద్దిగా పొడుగు ఉంటుంది. కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎవరండి చూసుకోండి, ఎవరైనా మీరెవరో ఇప్పుడు ఇక్కడికి వస్తే ఆ రెండో చేతిని పెంచేస్తాను ఇప్పుడు నేను. మీరేనా? ఓకే, లెఫ్ట్ హ్యాండ్ చిన్నగా ఉంటుందంట, ఈ హ్యాండ్ పెద్దగా ఉంటుందంట. ఇప్పుడు చూడండి, అద్భుతాలు జరుగుతాయి. చైర్లో కూర్చో. దేవుడు ఇప్పుడు స్వస్థపరచబోతున్నాడు, చైని పెంచబోతున్నాడు. అందరూ చూడండి. The power in the name of Jesus, Lord. 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 Woo! ఈరోజు మీ ఇష్టము బట్టి కాదు, ఈరోజు ఆయన ఇష్టంను బట్టి దేవుడిని ఆశీర్వదించబోతున్నాడండి. వందలు చూసినా నువ్వు వేలు చూడలేదేమో, వేలు దేవుడు చూపించబోతున్నాడు. వేలు చూసి లక్షలు చూడలేదేమో, లక్షలు దేవుడిని చూపించబోతున్నాడు. లక్షలు చూసి కోట్లను నువ్వు చూడలేదేమో, దేవుడు తెలిపిస్తున్నాడు. పాతవన్నీ కట్టించినది ఇప్పుడు కొంతమైనది కనుక కోట్లను దేవుడిని చూపించబోతున్నాడు. సమృద్ధి నీ యొక్క గృహంలోకి తాండవించబోతున్నాడండి. హల్లెలూయా. విశ్వాసము ద్వారా నువ్వు సమస్తము పొందుకొనబోతున్నావు ఈరోజు. ప్రియ సహోదరుడా, కల్పనా కథలకు అలవాటు పడ్డావా? ముసలమ్మ ముచ్చట్లక, చెరుపురు కోరి బోధలక, జ్ఞానయుక్తమైన తీయన మాటలకు అలవాటు పడ్డావా? లేక దేవుడి వాక్యాన్ని కుయుక్తిగాను, వంచనగాను, అబ్బాయిలమ్మాయిల లవ్ స్టోరీ చెప్పేటువంటి మాటలకు అలవాటు పడ్డావా? ఇదిగో